దేవుని సన్నిధానంలో ప్రార్థనలు చేస్తాం. చాలా గట్టి ప్రార్థనే చేస్తాం. చాలా బలంగా ప్రార్థన చేస్తాం. రోదిస్తూ ప్రార్థిస్తాం. ఎంతో దుఃఖంతో ప్రార్థన చేస్తాం. పట్టుదలతో ప్రార్థన చేస్తాం. మనకు కావలసిన ఆ అక్కర కొరకు యేసయ్య సన్నిధానంలో గోజాడుతాం. అయితే ఆ కనికరము కలిగిన దేవుడు మన పైన కృప చూపించి, దయ చూపించి మనకు అడిగిన ప్రతి అవసరత, ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఆయన విని మనకు చక్కటి దీవెన, ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. వాటిని పొందుకున్న తర్వాత వాటిని మనము తిరిగి అనేకుల ముందు బహిరంగంగా ప్రకటించగలిగే జీవితంలో నిలబడగలగాలి. స్వస్థతనిస్తాడు, మంచి పోషణనిస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు, మంచి బలమిస్తాడు. ఉన్నత శిఖరం పైకి ఎక్కడానికి